మెదక్ జిల్లా శివంపేట మండలంలో తెలంగాణ సాంస్కృతిక కళాసారథి కళా బృందం ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనతో తెలంగాణ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో పాటల రూపంలో వారు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, వచ్చే నెల 13న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ 100% ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు శేఖర్, రామారావు, ఎల్లయ్య, ఎల్లం, దేవదాస్, కృష్ణ, సిద్ధులు, మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలని చెప్పి మరి ఇంతకుముందు మెదక్ జిల్లాలో 85% అయింది. మరి ఇప్పుడు 100% కావాలంటే ప్రతి గ్రామస్తులు కూడా నాకెందుకు, నాకేం అవసరం, ఈ ఓటు నాకేమొచ్చేది ఉంది అని చెప్పి దయచేసి అనుకోవద్దు. మరి ప్రతి ఒక్కరం కూడా బాధ్యులమే కాబట్టి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు బంగ్లాలోకైనా మరి పేదవాళ్ళకైనా గుడిసెలకైనా మరి ఓటు హక్కు అనేది స్వేచ్ఛను కల్పించడం జరిగింది. కాబట్టి ఆ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఎలాంటి భయోత్పాదనకు గురి కాకుండా, డబ్బులకు అమ్ముడుకోకుండా, మందు సీసాలకు, బిర్యానీ పొట్లాలకు లేదంటే ఎవరైనా చెప్తేనో ఓటు హక్కు అనేది వేసుకోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ ఓటు ఎంత పని చేస్తుంది, మనం సరిగ్గా ఓటు హక్కును వినియోగించుకోకపోతే ఈ పాట ద్వారా మీకు తెలియజేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.